హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఫ్రంట్లో వచ్చేసి మనకు బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి వచ్చేసి మరి అన్ని గవర్నమెంట్ పర్మిషన్స్ అయితే అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్ రోడ్కు దగ్గర ఏదైతే మరి మెయిన్ రోడ్కు మరి బస్ స్టాప్కు అన్నీ మరి ఆన్లైన్ సర్వీసెస్, సూపర్ మార్కెట్, హాస్పిటల్స్ ఏరియా ఉన్న ఏరియాలో అయితే మీ ముందుకు మరి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ కూడా చూసినా కూడా టోటల్గా వచ్చేసి మరి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌజెస్ నియర్ బైలో అయితే మరి నేబర్స్ అయితే అందరూ అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు. మంచి ప్రైమ్ లొకేషను, మెయిన్ రోడ్కు దగ్గర చూసే వాళ్ళకు ఇది ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే డైమెన్షన్ వచ్చేసి మనకు 21.45 21.5 × 45 మనకు 108 గజాలలో మరొక 2 BHK హౌస్ అయితే తీసుకొచ్చాను. మరి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తామో మెయిన్ ఎంట్రన్స్లో అయితే మీకు 4 వీలర్ పెట్టుకోవడానికి మరి కార్ పార్కింగ్ అయితే ఈజీగా పెట్టుకున్నా, సైడ్కి అయితే 2 వీలర్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి మెట్ల కింద కూడా చూస్తే మెట్ల కింద అడిషనల్గా ఒక వాష్రూమ్తో పాటు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి హౌస్ ఏదైతే చూస్తున్నామో హౌస్ వచ్చేసి 100% వాస్తు ప్రకారము హౌస్ అయితే డిజైన్ చేశారు. మరి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి నార్త్ సైడ్ 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. మరి ఈస్ట్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ గల్లీ, అలాగే సౌత్ సైడ్ కూడా మనకు 1.5 ఫీట్ అయితే గల్లీ అయితే దీనికి ఇచ్చి మరి 100% వాస్తు ప్రకారం అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి మెయిన్ డోర్ సింహద్వారం ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్ వచ్చేసి మనకు ఇండియన్ టేక్ గుర్తు చేసిన డోర్ అయితే దీనికి పెట్టడం జరిగింది. డోర్ వచ్చేసి చూడొచ్చు మంచి డిజైను, మరి ఇండియన్ టేక్ గుర్తు అయితే డోర్ అయితే దీనికి మరి ఇన్స్టాలేషన్ చేశారని చెప్పుకోవచ్చు. మరి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తామో ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు. మనకు టీవీ యూనిట్ అయితే మనకు 2 యూనిట్ల పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మరి ఎల్ షేప్లో అయితే హాల్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మీరు టీవీ యూనిట్ పెట్టుకుంటే సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకోవడానికి మరి టీవీ చూడడానికి చాలా మరి అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓపెన్ కిచెన్ అనేది ట్రెండింగ్ ఉంది కాబట్టి మరి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్కు పక్కనే ఇక్కడ డైనింగ్ సెక్షన్ కూడా ఇచ్చారు. ఏదైతే మనం కిచెన్ చూస్తున్నామో కిచెన్ వచ్చేసి చాలా మరి స్పేసెస్గా ప్లేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు ఫ్యూచర్లో ఒకవేళ కబోర్డ్ వర్క్ కానీ మరి ఫర్నిచర్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే కూడా హౌస్ అయితే మరి మంచి లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి 7 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్, మనకు 7 ఇయర్స్ ఓల్డ్ ఓనర్సు దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మరి కింద చూసుకోవచ్చు. మన కింద వచ్చేసి మార్బల్స్, అలాగే పెయింట్ విషయంలో కానీ వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చాలా ఎక్సలెంట్గా అయితే హౌస్ అయితే దీనికి కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ పెట్టుకోవాలనుకుంటే కూడా మీ దగ్గర మరి వాష్రూమ్ పైన అయితే మీకు అడిషనల్ కూడా ఒకటి స్టోర్ రూమ్ లాగా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో ఈజీగా కూడా మీకు కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు. ఏదైతే మనం డోర్స్ చూస్తున్నామో డోర్లకు వచ్చేసి మంచి మరి పెయింట్తో పాటు మంచి డిజైన్గా అయితే దీనికి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మరి రాయల్ పెయింట్స్తో వేసిన మంచి డిజైన్ అయితే ఉన్నది. మీకు ఇది ప్రాపర్టీ మరి ఇది వచ్చేసి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11/12 అయితే బెడ్రూమ్ సైజెస్ ఉన్నాయి. దీనికి మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్కు మరి ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్గా కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్లలో మరి పెయింట్స్, డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి బోర్ అయితే అవైలబుల్ ఉంది. బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్రంట్ వచ్చేసి మనకు బీటీ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనకు బడంగపేట నుంచి మరి ఆదిపట్ల పోయే రోడ్డు ఏదైతే 150 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో 150 ఫీట్ల రోడ్డుకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మీకు ఒక 200 మీటర్స్ నుంచి 400 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ లోపే ఈ ప్రాపర్టీ ఉన్నదని చెప్పుకోవచ్చు. మనకు ఇది ప్రైస్ వచ్చేసి మరి 63 లక్షలు, 63 lakhs చెప్తున్నారు. 108 గజాలు అనేది ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా మీకు 45 నుంచి 48,000 దాకా కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే రన్ అవుతుంది. ఈస్ట్ స్టైల్లో కూడా ఈస్ట్లో మనకు వాష్ ఏరియా కూడా దీనికి అడిషనల్గా ప్రొవైడ్ చేశారు. అక్కడ చూసుకోవచ్చు మరి వాష్ ఏరియా ఇచ్చారు. మరి ఈశాన్య మూలకు చూసుకున్నట్టయితే మీకు బోరు, సంపు ఈ ఏరియాలో మూలకైతే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు 7 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కాబట్టి దీనిపైన బ్యాంక్ లోన్ కూడా రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఏరియాలో
ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం దీనిపైన మీరు ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ మనమే దగ్గరుండి ప్రొవైడ్ చేస్తున్నాము. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసుకున్నట్టయితే ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి డైమెన్షన్ వచ్చేసి 21.5 45 108 గజాలు 108 గజాలలో ఉన్నది. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి దీనికి వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. ప్రైస్ వచ్చేసి 63 లక్షలు. లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గూల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గూల్ విలేజ్ అనేది ఎల్బినార్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ దూరం ఉంటుంది. శంషాబాద్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నదో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ దూరము. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 6 కిలోమీటరు. టీసీఎస్ ఆదిపట్ల టాటా హెరోస్పేస్ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఆనుకొని అయితే ఈజీగా కూడా మనకు ఒక 5 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఈ ప్రాపర్టీ మీరు ఒకవేళ తీసుకుంటే కూడా మీరు ఉండడానికి కూడా బాగుంటుంది. ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు ఒక 10,000 నుంచి 12,000 వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ఏరియాలో చుట్టూ సరౌండింగ్ కూడా చాలామంది అయితే ఎంప్లాయ్మెంట్స్ హాస్టల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.